కాకినాడ నుంచి గంగావతి వెళ్ళే సర్వీస్ నెంబర్ 2853 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క టైం టేబుల్ అయితే మార్పులు అయితే చేశారు. ఆ వివరాలు అయితే తెలుసుకుందాము. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. కాకినాడ నుంచి గంగావతి వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రతిరోజు ఉదయం 9:45 అయితే బయలుదేరేది. ప్రజెంట్ టైం టేబుల్ ప్రకారం ఉదయం 9:30 అయితే కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది. అలాగే ఈ బస్సు ప్రతిరోజు ఏలూరుకు మధ్యాహ్నం 2:40 అయితే చేరుకుంటుంది. మారిన టైం టేబుల్ ప్రకారం ఈ బస్ ఏలూరుకు మధ్యాహ్నం 2:15 అయితే చేరుకుంటుంది. అలాగే ఈ బస్ విజయవాడకు ప్రతిరోజు సాయంకాలం 4:30 చేరుకొని తిరిగి 4:40 అయితే బయలుదేరేది. ప్రజెంట్ మారిన టైం టేబుల్ ప్రకారం విజయవాడకు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:50 అయితే చేరుకొని తిరిగి 4:30 అయితే బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ గుంటూరుకు ప్రతిరోజు సాయంకాలం 5:50 అయితే చేరుకునేది. కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ బస్ గుంటూరుకు సాయంకాలం 5:20 చేరుకుంటుంది. అలాగే ఈ బస్ ఆత్మకూరుకు ప్రతిరోజు అర్ధరాత్రి 12 అయితే చేరుకునేది. మారిన టైం టేబుల్ ప్రకారం ఈ బస్ ఆత్మకూరుకు రాత్రి 11:30 అయితే చేరుకుంటుంది. అంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకుంటుంది. అలాగే కర్నూలుకి ఈ బస్సు ప్రతిరోజు అర్ధరాత్రి 2 అయితే చేరుకునేది. కొత్త టైం టేబుల్ ప్రకారం అర్ధరాత్రి 1:35 కర్నూలుకి అయితే చేరుకుంటుంది. అలాగే రాయచూరుకు ఈ బస్సు తెల్లవారుజామున 5 అయితే చేరుకుంటుంది. ప్రజెంట్ ఉన్న టైం టేబుల్ ప్రకారం ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 4:35 రాయచూరుకి అయితే చేరుకుంటుంది. అలాగే సింధనూరుకు ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 7:20 అయితే చేరుకునేది. మారిన టైం టేబుల్ ప్రకారం సింధనూరుకు ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 7 సింధనూరుకి అయితే చేరుకుంటుంది. అలాగే ఈ బస్ గంగావతికి ఉదయం 9:10 అయితే ప్రతిరోజు అయితే చేరుకునేది. మారిన టైం టేబుల్ ప్రకారం ఈ బస్ ప్రతిరోజు గంగావతికి ఉదయం 8:45 చేరుకుంటుంది. అంటే ఒక 25 నిమిషాలు ముందుగానే గంగావతికి అయితే చేరుకుంటుంది. అలాగే జర్నీ అవర్స్ కూడా మనకు ఒక 25 నిమిషాలు అయితే ముందుగానే బస్సు అయితే గంగావతికి అయితే చేరుకుంటుంది. కానీ మారిన టైం టేబుల్ ప్రకారం ఓకే, కానీ బస్సు కొంచెం డిలేగా అయితే నడుస్తుంటుంది. ఎందుకంటే ఈ లగేజ్ దింపే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ కర్నూలులో ఒక 20 మినిట్స్ ఆపడము, మధ్యలో మనకు భోజనానికి ఆపడము, అలా లిటిల్ బిట్ అయితే ఈ బస్సు అయితే లేట్ అవుతూ ఉంటుంది. 8:45 చేరుకోవడం అనేది అసంభవం నాకు తెలిసి. లగేజ్ ఎక్కువ ఉంటే అసంభవం, లగేజ్ అవేం లేకపోతే బస్సు అయితే నాన్ స్టాప్గా అయితే వెళ్తూ ఉంటుంది. అందులో అయితే ప్రాబ్లం లేదు. కానీ లగేజ్ ప్రాబ్లం అయితే మనకు పెద్ద హెడ్ఏకే. ఇంకోటి 23 గంటలు మనము కూర్చొని ట్రావెల్ చేయాలి ఈ బస్సులో. ఈ బస్సు ప్లేస్లో ఒక స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును వేస్తే బెటర్. అంటే ఈ బస్సుతో పాటు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఉంటే పడుకొని వెళ్ళడానికి కూడా ఎక్కువ మంది ప్రిఫర్ అయితే చేస్తారు. గంగావతి నుంచి మనకు విజయవాడకు కర్ణాటక వారి నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఉంది. దానికి మంచి ఆదరణ ఉంది. మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం మేల్కొని ఒక స్టార్ లైనర్ బస్సు వేస్తే చాలా బాగుంటుందని అయితే ఆశిస్తున్నాను. వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.